గిరిజన యోధుడు బిర్సా ముండా పోరాట పటిమను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులంతా జీవితాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్ పిలుపునిచ్చారు. గిరిపుత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప గుడి సమీపంలోని గుర్రం బాబయ్య కళ్యాణ మండపంలో వ్యాసరచన పోటీల విజేతలకు ఆదివారం బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి బిర్సా ముండా, వెన్నెలకంటి రాఘవయ్యల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ స్రవంతి జయవర్ధన్, స్టేట్ ఆడిట్ జాయింట్ డైరెక్టర్ యాకసిరి వెంకటేశ్వర్లు, ఉలవపాడు జెడ్పీటీసీ అరుణ, ఎన్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు పులి చెంచలయ్యలు పాల్గొన్నారు. అతిథులను కార్యక్రమ నిర్వాహకులు శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తుఫాన్ను సైతం లెక్క చేయకుండా తరలివచ్చిన విద్యార్థులకు మేయర్ అభినందనలు తెలియజేశారు. విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంపొందించి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన గిరిపుత్ర ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పోటీలో ప్రథమ బహుమతి దేవరకొండ కార్తిక్కి 10,000, ద్వితీయ బహుమతి పొట్లూరు లక్ష్మికి 5,000, తృతీయ స్థానంలో నిలిచిన కట్టా గీతకి 25,100 విద్యార్థులకు బహుమతులు అందజేసి శాల్వాతో సన్మానించారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులకు డిక్షనరీలు, అభినందన పత్రం అతిథులతో కలిసి అందజేశారు. గిరిపుత్ర ఫౌండేషన్ వారు బిర్సా ముండా గారి వ్యాసరచన పోటీలని ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. వాటిల్లో బహుమతి గెలిచినటువంటి విద్యార్థులకి ఈ ఆదివారం వారికి బహుమతుల్ని అందచేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి విచ్చేసి ఎగ్జామ్ కూడా మేము నార్మల్గా కొంతమందిని మాత్రమే పిల్లలు వస్తారని ఆలోచించుకున్నాము. కానీ మేము అనుకున్న దానికంటే కూడా అధికంగా పిల్లలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వారు రాసినటువంటి ఎగ్జామ్ని నేను కూడా చూడడం జరిగింది. ఎంతో బాగా రాశారు. బిర్సా ముండా గారి చిత్రాన్ని కూడా వాళ్ళు ఆ ఎగ్జామ్ పేపర్లో వేయడం జరిగింది. పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ చూసి మాకు చాలా సంతోషం వచ్చింది. ఈ ప్రోగ్రాం పెట్టినందుకు పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ని చూడడం కూడా మాకు జరిగినందుకు చాలా సంతోషంగా భావిస్తూ ఈరోజు ఎవరైతే బహుమతులు గెలిచారో వాళ్ళకందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా గెలిచినా ఓడినా పోటీతత్వాన్ని మీలో పెంచడానికి మాత్రమే అని తెలియజేసుకుంటూ మీరు మంచి స్థానాల్లోకి వెళ్ళాలని, మంచిగా చదువుకొని మంచి స్థానాల్లోకి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గిరిపుత్ర ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ మా గిరిపుత్ర ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించగానే విచ్చేసినందుకు అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.